హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ ప్లాజోస్ అయితే మీషోలోనే తీసుకున్నానా అని డౌట్ వచ్చిందనమాట. అంత బాగున్నాయి. సమ్మర్కి ఏమో చాలా బాగుంటుంది, కాలేజ్కి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. ఇంత క్వాలిటీలో మీషోలో దొరుకుతున్నా అంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీషోలో చాలా వరకు చీప్ ప్రొడక్ట్స్ వస్తాయని అనుకుంటారు. లేదండి, 99% ఇప్పటి వరకు కూడా నాకు వచ్చినవి అన్ని కూడా చాలా మంచి వచ్చాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మీషో నుంచి ప్లాజోస్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఒక చిన్న లేస్ అయితే తీసుకున్నాననమాట. ఎందుకంటే పాపకి ఫ్రాక్స్ అవి స్టిచ్ చేస్తున్నాను కదా! సో, దానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఒక మల్టీ కలర్ లేస్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఫ్రాక్స్ కనే కాదు, మనం ఏదైనా టాప్స్ అది స్టిచ్ చేయించుకున్నప్పుడు, లేదంటే అనార్కలి కావచ్చు, ఏదైనా సరే మన ఆహ్, క్రియేటివిటీకి తగ్గట్టు మనమైతే యూజ్ చేసుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లేస్ అయితే వచ్చేసి మంచి మల్టీ కలర్‌లో వచ్చిందనమాట. ఏ ఫ్యాబ్రిక్ మీదకైనా సరే చక్కగా సూట్ అయిపోతుంది. పిల్లలకి ఇలాంటివి ఆహ్, వేసి స్టిచ్ చేసినప్పుడు చాలా బావుంటారు వాళ్ళు కూడా. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉందనమాట. ఇదొచ్చేసి 9 మీటర్స్ అయితే వచ్చింది. మల్టీ కలర్‌లో 9 మీటర్స్ అయితే వచ్చింది. చాలా వరకు మనకి ఒక 5, 6 ఫ్రాక్స్ వరకు వచ్చేస్తదనుకుంటాను నేనైతే. దీని కాస్ట్ చెప్పలేదు కదా! చాలా అంటే చాలా రీజనబుల్. 130 రూపీస్‌కే మనకొచ్చేసిందనమాట. ఇంత మంచి లేస్‌నైతే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలాంటివి కనుక మన దగ్గర ఉంటే గనక పిల్లలకి గానీ, లేదంటే మనకు గానీ, లేదంటే వచ్చే కస్టమర్‌లకి గానీ చక్కగా స్టిచ్ చేయొచ్చనమాట. అండ్ మీరు వెయిట్ చేస్తున్న ప్లాజోస్ అన్నమాట. మనం రెగ్యులర్‌గా బయట చూస్తూ ఉంటాము. 100 రూపీస్‌కి, 150కి, 200కి, కానీ అవి అస్సలు క్వాలిటీ బాగోవు. చాలా థిన్‌గా ఉంటుందన్నమాట. అండ్ మీషోలో నేను తీసుకున్న ఈ ప్లాజోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను వేర్ చేసింది కూడా మీషో నుంచే తీసుకున్నాను. డిఫరెంట్ స్టైల్‌లో కూడా వేర్ చేయొచ్చు మనం ఈ ప్లాజోస్ అయితే. ఎందుకు అంటే ఈ సమ్మర్‌లో చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. లెగ్గిన్స్ చాలా స్టైల్‌గా ఉన్నా కూడా మనం చాలా అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతాము. కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. అలా కాకుండా ఈ ప్లాజోస్ మనం ట్రై చేశామంటే చాలా కంఫర్ట్‌గాను ఉంటాయి. అలాగే మంచి స్టైలిష్ లుక్‌లో కూడా ఉంటాయి. మనం చాలా డిఫరెంట్ వేస్‌లో కూడా మనం వేర్ చేయొచ్చనమాట. నేనొచ్చేసి వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. జస్ట్ 179 రూపీస్ మాత్రమే పడింది. అంటే మనకి 90 రూపీస్ కన్నా తక్కువే పడిందనమాట. క్వాలిటీ చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఆ ఎలాస్టిక్ కావచ్చు, మొత్తం క్వాలిటీ అంతా కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి. చాలా స్మూత్‌గా ఉంది. ఈ సమ్మర్‌లో అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎవ్వరైనా సరే వేర్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను బ్లూ, గ్రీన్, క్రీమ్ కలర్ తీసుకున్నాను. సో, అందుకని చెప్పేసి ఇప్పుడైతే వైట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. ట్రావెల్ పర్పస్ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇదైతే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఆల్రెడీ నేను సేమ్ క్లాత్‌లో ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. అది చాలా బావుందని చెప్పేసి మళ్ళీ ఈ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. ఆరెంజ్ కలర్ అయితే నాకు స్టిచ్ చేసుకున్నాను. ఇదొచ్చేసి పాపకి ఏదన్నా ఫ్రాక్ గాని ఏదన్నా స్టిచ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాననమాట. మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. 2 ½ మీటర్‌లో అయితే వచ్చింది. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. జస్ట్ 160 రూపీసే పడింది. మనకు బయటైతే మాక్సిమం ఒక 250 పెడితేనే గాని మనకు రాదు. అలాంటిది మనకు 2 ½ మీటర్ మనకి 160కే వచ్చేసిందంటే ఇలాంటివైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ కూడా అవసరం లేదు. అంత బావుంది. చూస్తున్నారు కదా! కలర్ కాంబినేషన్ ఎంత బావుందో. గ్రీన్ అండ్ చిలకాకు పచ్చ కాంబినేషన్‌లో వచ్చిందనమాట. సారీ, వైట్ అండ్ చిలకాకు పచ్చ కాంబినేషన్‌లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు నచ్చినట్టు మంచి డిజైన్‌లో స్టిచ్ చేయించుకొని పిల్లలకి వేస్తే గనక చాలా క్యూట్ ఉంటారు. సో, ఇవన్నీ మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. మీషోలో అయితే చాలా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా ఆర్డర్ చేసుకున్నాను. చేసుకున్నవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మొత్తం అంతా చూపిస్తున్నాననమాట మెటీరియల్ అంతా కూడా. పన్నా కూడా చాలా పెద్దదండి. మనకు కూడా మంచి ఫ్రాక్ అయిపోతుంది. పెద్దవాళ్ళకి కూడా. లేదు అంటే పిల్లలకి ఒక 2 ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఫ్రాక్, ఇంకోటి ఏదన్నా డిజైన్‌గా మంచి ఆహ్, టాప్ అండ్ బాటమ్‌లో ఏదన్నా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చనమాట. మీషోలో అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నా మిగతా వీడియోస్‌లో కూడా మీకు చాలా వరకు చూపించాను. మంచి మంచి మెటీరియల్స్‌తో ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాను అన్నట్టు. సో,
కాటన్ ఫ్యాబ్రిక్, ప్లాజోస్ అండ్ లేస్ ఇవన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ కాస్ట్‌లో అయితే వచ్చాయన్నమాట. ఇప్పటికి ఈ వీడియో అసలు చాలా లేట్ అయిందండి. కొంచెం షిఫ్టింగ్ హడావిడిలో అది పడి నాకు వీడియోస్ చేయడానికైతే అవ్వలేదన్నమాట. ప్లాజోస్ ఏ విధంగా అయితే మనం వేర్ చేయొచ్చో డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా మీకు వేర్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే గనుక డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అంటే అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా యూజ్ అవుతాయన్నమాట. ఆల్రెడీ నేను క్రీమ్ కలర్ ప్లాజో మీదకి టీ షర్ట్ అయితే వేసుకున్నాను. అంటే ఇవి ఇంట్లో ఉన్నప్పుడు నైటీలో అది ఉండకుండా ఇలా వేసుకుంటే కనుక చాలా కంఫర్ట్‌గా చాలా బావుంటుంది కూడా చూడ్డానికి. సో, ఇప్పుడు మనం ప్లాజోస్ వేసుకొని ఏ విధంగా ఉంటాయో వేర్ చేసి చూపిస్తాను మీకైతే. వైట్ ప్లాజో మీదకి ఇలా షార్ట్ టాప్ అయితే వేసుకున్నాను. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ప్యూర్ కాటన్‌లోనే వచ్చింది. చాలా తక్కువ కాస్ట్‌కి వచ్చింది. మీకు గనుక నచ్చితే గనుక దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ లాంగ్ టాప్ మీద కూడా మనం వేసుకోవచ్చు. ఇదే కాదండి, అనార్కలి మీదకి లేదంటే లాంగ్ ఫ్రాక్స్ మీదకి కూడా మనం చక్కగా వేర్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఎక్కడికైనా ఆఫీస్ కావచ్చు, ఎక్కడికైనా సరే హ్యాపీగా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ వైట్ వేసుకున్నాను కాబట్టి దానికి మ్యాచింగ్ టాప్స్ వేసుకొని చూపిస్తున్నాను అనమాట. షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ లేదంటే టీ షర్ట్స్ ఏదైనా సరే మనం చక్కగా వేర్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక డెఫినెట్‌గా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.